నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కట్టు. ఈరోజు మళ్ళీ కొత్త బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోయింది. ఈరోజు నేను చేయబోయే వంట వచ్చేసి కాకరకాయ వెల్లుల్లి కారం అండి. కంపల్సరీగా అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ అండి. చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ దీనికి ఏం చేయాలి అంటే మనం ఫ్రెష్గా కాకరకాయలని తీసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత అటు ఇటు పెద్ద మునలు కట్ చేసేసేయాలి. కట్ చేసిన తర్వాత మంచిగా కాకరకాయల మీద పీలర్తోని మొత్తం పీల్ చేసేసుకోవాలి. బాగా చేయాల్సిన అవసరం లేదండి, కొంచెం కొంచెం పీల్ చేసినా ఇట్స్ ఓకే, ఎందుకంటే మనం ఉప్పులో పెట్టేస్తాం కాబట్టి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పీల్ చేసుకొని అన్ని కాకరకాయలు పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఒక ప్లేట్లో గల్లుప్పు తీసుకొని మంచిగా ఆ ఉప్పులో ఇది పెట్టాలి. దీన్ని ఉప్పులో ఎంతసేపు మనం నానబెడితే అంత మంచిగా మనకి వాటర్ అనేది బయటకు వచ్చి దీని చేదుతనం అనేది మొత్తం పోతుంది. తినని వాళ్ళు, పిల్లలు ఎవరైనా అండి చాలా బాగా తింటారు ఈ కర్రీని. తప్పకుండా ట్రై చేసి నా కమెంట్ బాక్స్లో ఎలా ఉంది అనేది చెప్పేసేయండి మరి, ఓకేనా? ఇలా కాకరకాయలకి ఉప్పు బాగా పట్టించి మొత్తము ఇలా కలుపుతూ ఉండాలండి. ఒక 2 minutes 3 minutes దాకా బాగా రుద్దాలి. ఆ ఉప్పు అనేది బాగా పట్టిస్తే మంచిగా వాటర్ అనేది బయటికి వచ్చేసి ఒక 10 minutes తర్వాత మొత్తం ఆ రసం అనేది వచ్చి కాకరకాయలతో పాటు మంచిగా చేదు అనేది మొత్తం పోతుంది. కాబట్టి దానికోసమని మనం ఇలా రుద్దుతామన్నమాట బాగా సాల్ట్తోని. ఇలా రుద్దిన తర్వాత ఒక 10-15 minutes వదిలేయాలి. వదిలేసిన తర్వాత సన్నగా చీలికల్ నైఫ్తో పెట్టేసుకొని దాని లోపల ఉన్న సీడ్స్ మొత్తం తీసేయాలి. అప్పుడు ఇంకా 90% చేదు అనేది మొత్తం పోతుందండి. అప్పుడు కాకరకాయలు చాలా బాగుంటాయి, మంచిగా టేస్టీగా చాలా చాలా బాగుంటాయి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు తప్పకుండా ఇలా బాగా గట్టిగా మనం ప్రెస్ చేసుకుంటూ బాగా రుద్దితేనే అప్పుడు కాకరకాయ కర్రీ అనేది చాలా బాగుంటుంది. దాని తర్వాత చూడండి ఇలా లోపల ఉన్న సీడ్స్ మొత్తం తీసేయాలి. 10 minutes తర్వాత మనం ఇలా పిండితే చూడండి ఎలా వస్తుందో రసం అనేది చాలా బాగా వచ్చేస్తుంది. మొత్తం రసం అనేది ఒక ప్లేట్లో యాడ్ చేసేసుకొని ఈ పిండిన కాకరకాయలు పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత కాకరకాయ లోపల స్టఫింగ్ చేయడానికి నార్మల్ కర్రీ చేసుకోవడానికి మనం పొడి రెడీ చేసుకోవాలి. దానికన్నా ముందు ఆయిల్లో మనం కాకరకాయలని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు బాగా ఆయిల్ గోరువెచ్చగా కాదు, బాగా వేడైన తర్వాత ఒక్కొక్క కాకరకాయని దాంట్లో వేసుకొని బాగా రెడ్డిష్గా అయ్యే వరకు ఫ్రై చేయాలి. దాని తర్వాత ఒక మిక్సీ గ్రైండర్లో కొంచెం పుట్నాల పప్పు, జీలకర్ర, కొబ్బరి పొడి, నువ్వులు అండ్ కారము, సాల్ట్ ఆల్రెడీ ముందే మనం యాడ్ చేసాం కాబట్టి కొంచెం తక్కువ సాల్ట్ యాడ్ చేసుకుంటే బెటర్. తర్వాత ఆ పౌడర్ చేసిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెమ్మలు పొట్టుతో సహా వేసేసి బాగా గ్రైండ్ చేయాలి. కర్రీకి కావాల్సింది ఉల్లిగడ్డ, నెక్స్ట్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా పక్కన పెట్టేసుకొని రెడీగా ఉంచుకోండి. దాని తర్వాత కొంచెం ఒక బాణలి తీసుకొని ప్యాన్ తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి వాటిని అన్నిటినీ కలిపి. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, మెంతులు, కొంచెం టేబుల్ స్పూన్ పసుపు, తర్వాత ఇవి చిటపట్లు ఆడే వరకు వెయిట్ చేయాలి. ఒక 1/2 tablespoon పసుపు యాడ్ చేసుకున్నాక ఇవన్నీ చిటపట్లు ఆడే వరకు ఒక 2 minutes దాకా వెయిట్ చేయాలి. చూడండి ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇలా సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో ఈ ఆనియన్స్ అనేవి మనం యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా